అందరికి ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 117:1 దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. సో మనము ఏదైనా పాపంలో పడి ఉన్నప్పుడు దేవుని మర్చిపోతుంటాము. దేవుడు మనను క్షమించాడో మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుణ్ణి మర్చిపోతుంటాము. సో సుధమగుధమ పట్టణంలో దేవుడు అన్యజనులు చాలామంది దేవుని విషయం చెప్తే వినకుండా పాపంలో పడి ఉన్నారు. సో దేవుడు వాళ్ళని క్షమిస్తాడు, కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు అదే పాపము చేస్తుంటారు. సో దేవుని కోపం వచ్చి ఆ పట్టణం అంతా నాశనము చేస్తాడు. సో మనము ఒకసారి దేవుడు మనకు ఛాన్సెస్ ఇచ్చినప్పుడు దేవునిలో మనము ఖచ్చితంగా ఉండాలి, దేవుని నమ్ముకోవాలి. అందుకోసమే మన లాస్ ఏంజెస్లో కూడా దేవుని కోపం వచ్చి సో అంత ప్రాబ్లం అయింది. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుని నమ్ము